మాతృదేవోభవ. నెమ్మది నేలపై బడియు నేత్రయుగమును విప్పినంత మా అమ్మయే, ఆర్ద్రభావమెదనంటగా వాతెరజేర్చి బిల్వమా అమ్మయే, తెలుగు పుస్తకము నాతురతన్ పుటద్రిప్ప అందు మా అమ్మయే, ఈ ప్రపంచమది అంతయు అమ్మయటంచుదోచెడిన్, ఈ ప్రపంచమది అంతయు మా అమ్మయటంచుతోచెడిన్. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో 106వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. వెనక ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఉన్న కాలంలో చమత్కారమైన శ్లోకాలు పద్యాలు చాలా వచ్చాయి. కారణం ఏమిటంటే మనిషికి ఖాళీ సమయం మంచి కవిత్వాన్ని పుట్టిస్తుంది, కళల్ని ప్రోత్సహిస్తుంది కూడా. ఇవాళ అందరూ సంపాదన ఉద్యోగాలు ఇందులో చాలా నిర్విరామంగా ఉండడం, పగలు రాత్రి ఖాళీ లేకుండా అలసిపోయి ఇంటికి వెళ్ళడం, ఏదో 2 మెతుకులు తిని పడుకుంటే చాలే అనుకోవడం వల్లనే నిజానికి అనేక రకాల అద్భుతమైన కళలు వెనకబడ్డాయి. ఖాళీ అనేది మనిషిని మంచి భావుకత వైపు నడిపిస్తుంది. ఎందుకంటే ఖాళీగా ఉన్నప్పుడు సహజంగా ఏ కిటికీ దగ్గరికో వస్తాడు, ఓ బాల్కనీలోకి వస్తాడు, ఆకాశం కేసి చూస్తాడు, ఓ చందమామో మబ్బులో వానో ఏదో ఒక అనుభూతి, వెంటనే ఓ పాటో ఓ పద్యం పొంగుతుంది. అంచేది ఈ ఖాళీ సమయం మరీ ఎక్కువ ఉండడం మంచిది కాదు, కానీ కొంతైనా మనం ఆ ఖాళీ అట్టిపెట్టుకోవడం అనేది జీవితంలో కళల కోసం చాలా అవసరం. ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఉండే కాలంలో పండితులు విజయవాడ నుంచి బందరు, ఏదో బందర్ నుంచి మళ్ళీ ఏదో నరసాపురం నుంచి ఏదో విశాఖపట్నం, ఇలా విజయవాడ నుంచి విశాఖపట్నం ఇలా ప్రయాణాలు చేసేవారు. ప్యాసింజరు ప్రతి స్టేషన్లో ఆగవలసిందే. ఇది విజయవాడలో బయలుదేరితే బందర్ వెళ్ళేసరికి ఒక 7-8 గంటలు పట్టేది. దాని పద్ధతి అంతే, ఇంకా ఎక్స్ప్రెస్ కాదు కదా. ఏం చేయాలి ఇంతవరకు వీళ్ళు? పైగా ఇప్పట్లాగా ఏదో సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ ఇవన్నీ లేవు, ఒకటే రైలు. కొంతమంది బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ వైభవాల కోసం ఫస్ట్ క్లాసును ఒకటి పెట్టుకుని, అక్కడ కూడా ఏసీ ఉండదు, ఏదో 2 సీట్లు ప్రత్యేకంగా ఉంటాయి, ఓ మంచినీళ్ళు ఒకటి పట్టుకొచ్చి ఇస్తాడు అంతే. ఫస్ట్ క్లాస్ అంటే పూర్వం అంతే. ఆ ఫస్ట్ క్లాసులో ఎలాగో వీళ్ళు వెళ్ళలేరు కాబట్టి మామూలుగా వెళ్ళేవారు. ఇక అందరికీ ఒకటే తరగతి. మరి కాలక్షేపం ఏం కావాలి? ఒక 2 పండితులు బెజవాడలో రైలు ఎక్కారు, బందర్ బయలుదేరారు. ఏవో చెప్పుకుంటారు, వేరుశనకాయలు కొట్టుకుంటున్నారు, తింటున్నారు. ఇందులో ఒక ఆయనకి సరదా ఆలోచన వచ్చి, ఏమో ఈ బెజవాడ నుంచి బందర్ వెళ్ళేలోగా ఉండే స్టేషన్లు ఏమిటో మనం గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉందా? ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోవడం ఏమైనా గాయత్రి మంత్రమా, ఇంకేమైనా మంత్రం? ఇప్పుడు గుర్తుపెట్టుకోకపోతే నష్టం ఏమిటి? కానీ కవిత్వం చెప్పే అలవాటు ఉన్నవాడికి, శ్లోకాలు పద్యాలు అల్లే అలవాటు ఉన్నవాడికి అదొక తీట, అది ఆగలేడు, ఏదో ఒకటి చెబుతూ ఉండాలి సరదాకి. అందుకని ఈ స్టేషన్స్ పేర్లన్నీ కలిపి ఓ శ్లోకంలో పెడదామయ్యా అన్నట్టు. అంటే మీరు అలవాటు పడ్డారు కదండి పద్యాలు శ్లోకాలు, మీరు పెట్టండి అన్నట్టు. వెంటనే ఆయన బెరాని తిందో గునూకవప్పే చిమాక్రమాత్, ఒక మొక్క అర్థమే చావదు. బెరాని తిందో గునూకవప్పే చిమాక్రమాత్, స్టేషన్సు బెబం శాఖాయాం నూక్రాస్యాదితి నిర్ణయక. శుభ్రంగా మంచి ఛందస్సు కూడా ఎక్కడా దెబ్బతినకుండా శ్లోకంలో పెట్టేశాడు. బెరాని తిందో గునూకవప్పే చిమాక్రమాత్, స్టేషన్సు బెబం శాఖాయాం నూక్రాస్యాదితి నిర్ణయక. స్టేషన్సు బెబం శాఖాయాం, బెబం అంటే బెజవాడ బందరు. ఇదంతా ఎబ్రివేషన్ శ్లోకం అంటారు దీన్ని, సంక్షిప్త లిపి అని మనం రాస్తూ ఉంటాం కదా, అలాగా సంక్షిప్త ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా బెబం అంటే బెజవాడ బందరు, బెబం శాఖాయాం బెజవాడ నుంచి బందర్లోగా స్టేషన్స్ ఉన్నాయి. మరి బెరాని తిందో ఏమిటంటే బెరాని తిందో గునూకవప్పే చిమాక్రమాత్. బే అంటే బెజవాడ, వెంటనే రా అంటే రామవరప్పాడు, నీ అంటే నెడమానూరు, తిందో అంటే తకారం తరిగొప్పలు, ఇందో అంటే ఇందుపల్లి, దో అంటే దోసపాడు, గునూకవప్పే గు అంటే గుడివాడ, నువ్వు అంటే నూజెళ్ళ, కా అంటే కౌతరం, వా వడ్లమన్నాడు, పే పెడన,
క్రమాత్, చి అంటే చిట్టుగూడూరు, మా అంటే మచిలీపట్నం, క్రమాత్ వరుసగా ఎంత చక్కగా ఏమిటి చేశాడు. బెరాని తిందో గునూకవప్పే క్రమాత్, బే బెజవాడ, రా రామవరపాడు, నీ నిడమానూరు, తిందు తా తరిగొప్పల, ఇందు ఇందుపల్లి, దోసపాడు, గుడివాడ, నూజెళ్ళ, కౌతరం, వడ్లమన్నాడు, పెడన, చిట్టుగూడూరు, మా మచిలీపట్నం. ఇవన్నీ వరుసగా ఉంటాయి. మీరు ఎప్పటికి కూడా చూసుకోండి. ఏమైనా పెరిగితే పెరగచ్చు కానీ ఇందులో చూడు తరిగే సమస్య లేదు. నువ్వు కొత్త స్టేషన్లో వచ్చే అవకాశం ఉంది కదా. చెప్పి పైగా అందులో చమత్కారం ఏమిటంటే బెబం శాఖాయాం, బెజవాడ బందరు శాఖలో వెళ్ళే దారిలో ఈ స్టేషన్లు ఉన్నాయని చెబుతూ క్రాస్యాదితి నిర్ణయ అన్నాడు. క్రాస్ ఏమిటంటే నూజెళ్ళ దగ్గర క్రాసింగ్ ఉందండి, అది కూడా పెట్టాడు అందులో. ఓ జంక్షన్ ఒకటి ఉంటుంది మధ్యలో, అక్కడి నుంచి మళ్ళీ పక్కదారిలోకి వేరే బళ్ళు ఎడుతూ ఉంటుంది. నిడదవోలు జంక్షన్, మాకు కాకినాడ దగ్గర సామర్లకోట జంక్షన్. కాకినాడ నుంచి ఏ ఊరు వెళ్ళాలన్నా సామర్లకోట రావాల్సింది, ఇంకో మార్గం లేదు. కాకినాడ నుంచి నేరుగా వెళ్ళే సమస్య లేదు. ఏ ఊరు వెళ్ళు, నువ్వు ఇటు విజయవాడ వెళ్ళినా, ఇటు విశాఖపట్నం వెళ్ళినా, ఈ రాజమండ్రి వెళ్ళినా చివరికి సామర్లకోట వచ్చి వెళ్ళాల్సిందే. అంటే సామర్లకోట జంక్షన్, కాకినాడ జంక్షన్ కాదు, అది ఇంక చివరికి ఉంది. అలాగే ఒకసారి పెద్ద స్టేషన్లు కూడా జంక్షన్లు కావు, చిన్నవి జంక్షన్లు అవుతాయి. గూడూరు జంక్షను, తిరుపతి జంక్షన్ కాకపోవచ్చు, దానికేముంది. అలాగా క్రాస్యాత్, క్రాస్ అంటే క్రాసింగ్ అంటాం కదా, అంటే నూజెళ్ళ దగ్గర క్రాసింగు అంటే గుడివాడ దాటి నూజెళ్ళ వెళ్ళగానే కొన్ని రైళ్ళు దారి మళ్ళీ వేరే దారిలోకి వెళ్ళిపోతాయి, కొన్ని ఏమో మా బందరు మార్గంలో వెళతాయి. అందుకే క్రాస్యాదితి నిర్ణయ అని సరదాకి కూర్చుని వేరుశెనక్కాయలు కొట్టుకుని తింటూ అల్లినటువంటి పద్యాలండి. దీంట్లో ఈనాటి యువతరం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే కేవలం సరదాకి ఇదేమిటి మాకేమిటి ఉపయోగం, ఊరికే ఇలా అయితే ప్రతి ఊరు రాసుకోవచ్చు కదా. కానీ మీరు ఇంటి దగ్గర చెప్పిన పనులు, లేదా ఇళ్లల్లో ఉండేటువంటి స్త్రీలు, ఉద్యోగాలు చేసేటువంటి స్త్రీలు, పురుషులు ఎవరైనా పొద్దున్నుంచి సాయంత్రం వరకు మనం అనుకున్న పనులన్నీ ఈ రకంగా గుర్తుపెట్టుకుంటే ఒక్క పని మర్చిపోకుండా చేస్తామండి. ఏదో బెరాన్ని తిందో, ఏదో బెల్లం కొనాలి, ఏదో మన అబ్బాయిని స్కూల్లో చేర్పించాం, అదేదో రాయవరం పబ్లిక్ స్కూల్ అనుకుందాం, రాజోలు పబ్లిక్ స్కూల్ అనుకుందాం, అక్కడికి వెళ్ళి ఫీజు కట్టాలి. అలాగా ఇంకోటి ఏదో పని చేయాలి. ఇలాగా ఓ నిచ్చెన వేసుకుని అటక మీద ఏదో తీయాలి అలా నువ్వు అనుకున్న పనులన్నీ ఒక కాగితం మీద ముందు రాసుకుని పోని, మనకు వాళ్ళ అంత పండితులం మనం కాదు కాబట్టి వాటిలో మొదటక్షరాలన్నీ కలుపుకొని ఒక వాక్య నిర్మాణం చేసుకుని ఆ వాక్యం బుర్రలో పెట్టుకుని నువ్వు పోపు పెడుతున్నా సరే, స్నానం చేస్తున్నా సరే, బజార్లోకి వెళ్ళినా సరే, ఉద్యోగంలో ఏదైనా పనులు ఉన్నా సరే, ఈ వాక్యం బుర్రలో తిరుగుతూ ఉంటుంది. వరుసపెట్టి పనులన్నీ అయిపోతాయి. సాయంత్రానికి అన్ని పనులు అయిపోతే ప్రశాంతంగా ఉంటాం. అంటే పని అవ్వచ్చు, లేదు వాయిదా పడవచ్చు. ఒకసారి మనం అనుకున్న వెంటనే అవ్వాలనుకోవాలి, ఇంకా ఆ పని గురించి ఆలోచన మర్చిపోవచ్చు కదా. ఈ మాత్రం కిటుకులు తెలియకపోవడం వల్ల చాలామంది విద్యార్థులు, ఇల్లాళ్ళు, ఉద్యోగస్తులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బజారు పనుల మీద వెళ్ళేవాడు. ఒకటి పట్టుకొస్తాడు, రెండోది మర్చిపోతాడు. నాకు దారిలో కనపడలేదంటాడు. వీడు కిరాణం కొట్టొచ్చి వీడు రోడ్డు గడ్డంగా ఉంటుందా, వీడు అక్కడికి వెళ్ళాలి. కానీ ఆ ఏ వరుసలో ఉన్నాయో దుకాణాలు, ఆ వరుసలో సరుకుల పేర్లు రాసుకుని అవి గుర్తుపెట్టుకుని వరుసలో చేసుకొచ్చేస్తే తల్లి తండ్రి ఎంత ఆనందిస్తారు. మన వాడికి ఎంత జ్ఞాపక శక్తిరా అని అనరు. మీరు ఆశ్చర్యపోవచ్చు. సహస్రావధానంలో పద్యాలు కూడా మేము ఇలాగే గుర్తుపెట్టుకున్నాం. నేనైతే ఇంతే. ఈ బెరాణి తిందో గుణోక వప్పే అనే శ్లోకం ఎప్పుడైతే నాకు అంటపడిందో, ఇలా పద్యాలు కూడా గుర్తుపెట్టుకోవచ్చు కదా. ఆ పద్యంలో ఉండే మొదటి అక్షరమో కీలకమైన పదమో ఏదైనా ఒకటి పెట్టుకుని ఆ పదాలన్నీ వరుసగా గుదిగుచ్చితే సాధ్యం కాదు అని నేను 94 అక్టోబర్లో ఆలోచించి శతావధానం చేశాను 100 మందితో, 100 పద్యాలు. కీలకమైన పదం ఏదో మాంసాహారము కంట ముందు నిలిపిన, మాంసం కీలకమైన మాట. ధనువుంది ఈము లక్ష్మణాయనే, ధనువు కీలకమైన మాట. మాంసం ధనువు అని పక్కనే, మాంసం ధనువు అన్నాం. పక్కన ఇంకొకరెవరో మూగవాని నోట రాగములకే మాంసం ధనువునము ఒగగా, మాంసం ధనువునము ఒగగా అన్నాం అనుకోండి. మాంసాహారము కంఠముందు నిలిపిన గుర్తొచ్చింది, ధనువంది ఈము లక్ష్మణ గుర్తొచ్చింది, మూగవాని నోట రాగములకే గుర్తొచ్చింది. ఇలా అవధానం చేస్తున్నంతకాలం రోజల్లా స్నానం చేస్తున్నా, భోజనం చేస్తున్నా మనస్సులో అనుకుంటూ పదం గుర్తు రాగానే పాదం గుర్తు చేసుకుంటూ, పాదం గుర్తు రాగానే పద్యం గుర్తు చేసుకుంటూ, ఎవడి బాబు సొమ్మండి జ్ఞాపక శక్తి మనకు కాకపోతే ఎవడికి వస్తుంది? ప్రయత్నించి చూస్తే సాధ్యం అవుతుంది. కష్టంగానే ఉంటుంది, మొదట్లో ఇబ్బందిగానే ఉంటుంది, మర్చిపోతాం. ఇటువంటి చిన్న చిన్న శ్లోకాలు కూడా ఎందుకు ఉపయోగపడతాయంటే ఈ రకమైన ధారణాశక్తి పెంచడానికి హాయిగా ఉపయోగపడతాయి. ఒత్తిడి ఆందోళన లేకుండా అటు ఉద్యోగంలో పనులు, ఇటు ఇంట్లో పనులు, సొంతంగా ఉండేటువంటి కళాపరమైన ఆసక్తులు అన్నీ మనం నెరవేర్చుకోవచ్చు. బెరాని తిందో గునూక వప్పే చిమాక్రమాత్ స్టేషన్ సుబెబం శాఖాయాం నూక్రాస్యాదితి నిర్ణయక. ఈ వారం మరొక చమత్కారమైనటువంటి పద్యం. మనకి అనుకరణ పద్యాలు అని కొన్ని ఉంటాయి, ప్యారడీలు అంటారు. రామాయణాన్ని, భారతాన్ని, భాగవతాన్ని ఏకశ్లోకి అన్నారు.
ఒక్క శ్లోకంలో రామాయణం కథ అంతా చెప్పేశారు. ఒక్క శ్లోకంలో భారతం అంతా, ఒక్క శ్లోకంలో భాగవతం అంతా. ఆదౌ దేవకి దేవి గర్భజననం గోపీ గృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం. ఇలాగా మొత్తం భాగవతంలో ముఖ్యమైనటువంటి ఘట్టాలన్నీ కలిపి ఒక శ్లోకంలో. అంటే ఇవి ఎలా చెప్పాలంటే విద్యార్థులు వేళ చదువుకునేటువంటి ఇప్పుడు పెద్ద పెద్ద ప్రశ్నలు ఉంటే ఈ ఉపశీర్షికలు సబ్ హెడ్డింగ్స్ పెట్టుకుంటారు కదా, వాటిని బట్టి కదా గుర్తుపెట్టుకునేది. ఏదో గుప్తుల కాలము స్వర్ణయుగమని ఎట్లు అందువు అన్నాం అనుకోండి, ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, కవిత్వము, కళలు, శాంతి భద్రతలు, ఇలా ఏవో మనం ఉపశీర్షికలు పెట్టి రాస్తున్నామా లేదా? ఈ ఉపశీర్షికల ద్వారా అందులో ఉండే విషయం గుర్తుపెట్టుకుంటున్నామా లేదా? అలాగే భారతంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు తీసి ఒక్క శ్లోకంలో పెట్టి మొత్తం భారతం అంతా గుర్తొచ్చేలాగా. అలాగే భాగవతం, అలాగే రామాయణం. ఆదౌ రామతపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీకరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం ఏ పశ్చాద్రావణ కుంభకర్ణహననం హి ఏతద్ధి రామాయణం. రామాయణం మొత్తం ఈ శ్లోకంలో పెట్టేశారు. రాముడు అడవులకు వెళ్ళడం, అక్కడ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచన మాయిలేడిని చంపడం, వైదేహీ హరణం సీతని అపహరించడం రావణాసురుడు, జటాయు మరణం జటాయు ఆయనతో పోరాడి చనిపోవడం, సుగ్రీవ సంభాషణం సుగ్రీవునితో మైత్రి చేయడం, వాలి నిగ్రహణం వాలిని చంపడం, సముద్ర తరణం సముద్రం దాటడం, లంకాపురి దాహనం లంక దగ్గర పెట్టడం, ఆ పైన రావణుడిని కుంభకర్ణుడిని చంపడం. అయిపోయింది, కట్టే కొట్టే తెచ్చే అన్నారు. 3 ముక్కల్లో రామాయణం అంటే ఇది. ఇది సరదాకు ఒక అవధానంలో ఈ ప్రసక్తి వస్తే, ఏమంటే ఇలాగే ఈ రామాయణం పద్ధతిలోనే పొద్దున లేచేది మొదలు రాత్రి పడుకునే వరకు మన జీవితం ఎలా సాగుతోంది, ఆధునిక మానవుడి జీవితం, అందున ఉద్యోగస్తులైన వాళ్ళ జీవితం ఎలా ఉందో చెప్పమని అడిగారు. ఆదౌ దుప్పటి తీయకుండ జగడం కాల్గేటు కాల్ మొక్కడం, ఆదౌ దుప్పటి తీయకుండ జగడం కాల్గేటు కాల్ మొక్కడం, కాఫీ త్రాగుట దుష్టవార్త పఠనం కంగారు బస్సెక్కడం, కాఫీ త్రాగుట దుష్టవార్త పఠనం కంగారు బస్సెక్కడం, ఆఫీసులో పనిమాని బయటపడడం అన్నింట్లో వేలెట్టడం, ఆఫీసులో పనిమాని బయటపడడం అన్నింట్లో వేలెట్టడం, సాయంత్రములు స్టారు టీవీ గనడం హి ఏతద్ధి మా జీవితం. నిజంగా ఉందా లేదా? ఆదౌ దుప్పటి తీయకుండా జగడం, ఇంకా దుప్పటి తీయకుండానే పెళ్ళంతోనో మొగుడుతోనో పిల్లలతోనో తగద. ఎందుకని? ఆలస్యంగా లేవడం, వాళ్ళు లేవమని లేస్తాంలే అనడం, లేకపోతే పని ఎలాగానో రోజు చచ్చిపోతున్నాం అంటారు. ముందు లేవడంతోనే చచ్చిపోతున్నాం అనే మాట వస్తుంది మన దగ్గర వెంకటేశ్వర సుప్రభాతంలాగా. శుభమైన మాట రాదు. అందుకే పెద్దవాళ్ళు లేచేటప్పుడు ఖచ్చితంగా మంచానికి ఎదురుగా దేవుడు ఫోటో పెట్టుకోమన్నారు. మంచానికి ఎదురుగా అమ్మవారు ఉండొచ్చా, ఆంజనేయ స్వామి ఉండొచ్చా, నువ్వు ఉన్నప్పుడు వాళ్ళు ఉండొచ్చు. అన్ని శంకలే, అన్నీ అనుమానాలి. ఇక్కడ ఈ ఫోటో ఉండొచ్చా, అక్కడ ఆ ఫోటో ఉండొచ్చా, మనం ఉండొచ్చు శ్మశానంలో, వాళ్ళు ఎందుకు ఉండకూడదు? ఈ పిచ్చి నమ్మకాలు పెట్టుకుని మొత్తం దేవుణ్ణి దూరం చేసుకున్నాం. ఆయన తీసుకెళ్ళి ఓ మూల ఎవరికీ సంబంధం లేకుండా ఈశాన్యం మూల గోడవంలో బారేసినట్టు బారేసాం. ఏ దేవుడు బొమ్మ చూసినా అక్కడే ఓ 50 బొమ్మలు, అక్కడికి వెళ్ళేవాడు ఎవడు లేడు. అక్కడ 50 మంది కూర్చొని రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకోవాలి. అందుకని ఇంట్లో వాడు ఎవడు అక్కడికి వెళ్ళడు. దీనికి ప్రత్యేకించి ఆ మూలకెళ్ళి దండం పెట్టేని తీరిక మనకి ఎక్కడది? పోనీ వంటింట్లో ఓ దేవుడు బొమ్మ, పడగదిలో ఓ దేవుడు బొమ్మ, ఈ నష్టం ఏమన్నా ఉందా? స్నానాల గదిలో కూడా దేవుడు బొమ్మ పెట్టుకోవచ్చు, ఎవడొద్దున్నాడండి? మనకు అంతకంటే ఖాళీ లేదు కదా దేవుడిని చూడడానికి. పోనీ స్నానం చేస్తూనే పోనీ నిన్ను వాడినా చూస్తాడు, ఆనందిస్తాడు, నువ్వు చూడకపోయినా. ఈ పిచ్చి నమ్మకాలు వదిలేసండి. ప్రతి చోట దేవుడు మనకి ఎక్కడ చూడడానికి వీలవుతుందో అక్కడ పెట్టుకోండి దేవుడు బొమ్మ, నష్టమేమీ లేదు. మనకు ఆ అనుభూతి కలగడం ముఖ్యం. మా ఇంట్లో నా పడగదిలో నా మంచానికి ఎదురుగా అమ్మవారి ఫోటో ఉంటుంది. కళ్ళు విప్పితే ఆవిడ కనపడాల్సిందే, అంతే. ఇక అవన్నీ పిచ్చి ఆలోచనలు పెట్టుకుంటే అమ్మవారి దర్శనం మనకు దొరకదు. ఎందుకు అలా పెట్టుకోమన్నారు అంటే, కళ్ళు తెరిచావు, ఈ జగడం దెబ్బలాట పెట్టుకునే బదులు కళ్ళు తెరవగానే అమ్మవారు కనపడితే ముందు దెబ్బలాటనే ఆలోచన పొద్దు దండం పెడతాం, అప్రయత్నంగా పెడతాం, చాలుగా. పొద్దున్నే అమ్మవారికి దండం పెట్టావు, చూసుకో, ఇక మిగిలింది పర్వాలేదు. అంచేది ఈ దుప్పటి తీయకుండానే దెబ్బలాట పెట్టుకోవడం కంటే మొగుడుతోనో పెళ్ళంతోనో అమ్మవారి మొహం చూడడం ఎంత మంచిది. కరాగ్రే, అది కూడా ఫోటోలో ఇంకో ఉపాయం ఉంది. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరీ, ప్రభాతే కరదర్శనం. గోళ్ళ చివర లక్ష్మీదేవి ఉంటుంది, అందుకే గోళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు తీయద్దంటారు. అలాగని తీయకుండా ఉంచుకున్నా శనే, తీసినా శనే, చూసుకోవాలి, తీయాలంతే. మంగళవారం శుక్రవారం కాకుండా ఏదో ఒక రోజు ఉదయం స్నానానికి ముందు తీసేయడమే. అవి శుభ్రంగా ఉండాలి. అక్కడ లక్ష్మీదేవి స్థానం.
సరిగ్గా ఇక్కడ చూడండి, గోడల చివర లక్ష్మీదేవిని ఎందుకంటారు? సంపదలు. ఈ వేళ్ళు పని చేయకుండా చేతులు పని చేయవు, చేతులు పని చేయకపోతే డబ్బులు రావు. అన్ని పనులు వేళ్ళ చేతులతో చేయడానికి వేళ్ళు గోళ్ళే ప్రధానం. అందుకని అక్కడ నీ డబ్బు సంపద అంతా నీ చేతుల మీద ఆధారపడింది. కరమధ్యే సరస్వతి. ఎందుకంటే పుస్తకం చదివేవాడు ఎవడని ఇలా పట్టుకుంటాడు. సరిగ్గా ఆ పుస్తకం కొస ఈ మధ్యలోకి వస్తుంది, గమనించండి. ఈ చివరికి వెళ్ళదు, ఈ మధ్యలోకి వస్తుంది, ఇలా మోస్తాం మనం ఒకసారి. అది కరమధ్యే సరస్వతి. కరమూలే స్థిత గౌరీ. గౌరీదేవి దేనికి సంకేతం అంటే శక్తి, సౌభాగ్యం. సరిగ్గా మీకు కింద పడబోయారు, ఆనుకుంటారు, అరచేతిమే ఆనుకుంటారు. ఎక్కడ ఇలా ఆనుకోరు, వేళ్ళు విరిగిపోతాయి, ఇలా ఆనుకుంటారు ఇక్కడ. అంటే శక్తి అనేది ఇక్కడ కేంద్రం, శక్తి కేంద్రం. అందుకని స్థిత గౌరీ. ఇక్కడ పుస్తకం సరిగ్గా మడత ఇక్కడికి వస్తుంది, అందుకని సరస్వతి. ఇక్కడ ఈ వేళ్ళు చివరలే మనకి ఏ పని చేయడానికి, చెంబు పట్టుకోవాలన్నా శాంతాడు పట్టుకోవాలన్నా వేళ్లే కారణం. ఈ అరచేత్తు ఇలా పట్టుకోడు కదా అవడం. ఆ శక్తికి సంపాదనకి కాబట్టి లక్ష్మి అక్కడ, పుస్తకం ఇక్కడ కాబట్టి సరస్వతి ఇక్కడ, శక్తి ఇక్కడ కాబట్టి గౌరీదేవి ఇక్కడ. ఎంత శాస్త్రీయమైన శ్లోకం ఇది. గుడి నమ్మకం అంటే ఎలాగా? నువ్వు ఏ ఫోటో కూడా అక్కల ఈ వేడు చూసుకో, అలాగే నీ చేతులు నీకు. ప్రభాతే కర్రదర్శనం. కర్రదర్శనం మానేసాం మనం. మూలనున్న కర్ర దర్శనం. ఏ కుక్కను కొట్టడానికి ఒక కర్ర పెడతాం అక్కడ, అది చూడడం. మనకు కూడా కుక్క కర్ర తప్పితే ఇంకేం గుర్తురావు. పైగా ఇప్పుడు దేశం అంతా కుక్కలే గుర్తొస్తున్నాయి అందరికీ. ఒక మనిషికి 77 మంది మనుషులకు ఒక కుక్క చొప్పున నిష్పత్తి చేసేట రాష్ట్రంలో కుక్కల్ని. ప్రతి కుక్క 77 మందిని చంపాలి అని నియమం పెట్టుకుంటే 8 కోట్ల మందిలో ఒక్కడు మిగలడు, అనుమానం లేదు. ఇంకా అన్ని కుక్కలు ఉన్నాయి. అందుకని కుక్క కర్ర తప్పితే మనకు కనపడేది ఏదైనా ఉందా? పొద్దునే దెబ్బలాట పెట్టుకునే కంటే హాయిగా దైవధ్యానం చేసుకోవడం ఎంత ముఖ్యం. కాల్గేటు కాలు మొక్కడం. ఆ పైన ఏమైనా పోనీ మంచి పని చేసామంటే విదేశీ పేస్టు, అమెరికా వాడి పేస్టు. వాడేదో కాల్గేట్ స్విమ్, కాల్గేట్ ట్విమ్, కాల్గేట్ ట్రిమ్ అని ఏడాదికో పేరు మార్చి మనకు సర్వాంగ క్షవరం చేస్తాడు వాడు. అది మనం రామ్దేవ్జీ పేస్టులు ఉంటాయి, ఆయుర్వేదంలో తయారైన పేస్టులు ఉంటాయి, దంతకాంతి, కేశకాంతి, అవి మనకి నచ్చవు. వేపల్లో అసలే నచ్చదు. మూటు మనిషి వ్యవహారం, ఇంత పేస్టు. పైగా ఆ పేస్ట్ ఈ మధ్య ఎలా తయారు చేస్తున్నారు? మూతి లావుగా ఉంటుంది. ఎందుకని నొక్కగానే సగం కింద పడిపోవాలి. ఎందుకంటే అప్పుడు కదా మనం ఇంకోటి కొనేది. అందుకని ఆ విదేశీ పేస్టు, విదేశంతో మన జీవితం మొదలైందండి. రామాయణంతో మొదలవలసిన జీవితం విదేశంతో మొదలవుతుంది. కాలుగేటికి కాలు మొక్కకుండా మన జీవితం నడవదు. పోనీ తర్వాత ఏమన్నా అందమైన పనులు చేసామా? కాఫీ త్రాగుట, ఇలా మొహం గడగగానే కాఫీ తాగాలి. పోనీ స్నానం చేద్దాం, దేవుడి దగ్గర దీపం పెట్టుకుందాం, ఏదో ఒక పద్యమో శ్లోకమో ఏదో ఒకటి చదువుకుందాం, దిక్కుమాలిన కాఫీ అప్పుడు తాగుదాం. లేదు, ముందు ఇంకా మొహం కడుక్కుంటే కాఫీ గిన్నె మీద పెట్టి అప్పుడు మొహం కడుక్కోవడం, పొయ్యి మీద పెట్టి. ఎందుకంటే ఈ మొహం గడుక్కుని వచ్చేలోగా కాఫీ తయారవదేమో, ప్రాణం పోతుందేమో. కాఫీ గత ప్రాణులు అంటారు. అందుకని కాఫీ తాగడం అర్జెంట్. పోనీ వెంటనే స్నానం చేసాం, అది కూడా లేదు. దుష్టవార్త పఠనం. అప్పటికి ఉషోదయం మేలుకులు పని కూడా బారేస్తాడు గుమ్మంలో ఒక కట్ట పేపరు, అది తీయడం వెంటనే. లారీ ఢా 10 మంది ఠా, పడవ బోల్తా, యాత్రవాసులు హరి, మొత్తం హరి చావులే అని నేను. ఇవన్నీ చదువుతూ కూర్చోవడం, కడుపులో దేవేయడం. యాసిడ్ పోసి ఈలోపు టీవీ పెడతారు. ఈ మధ్య అవి కూడా వచ్చాయి కదా. టీవీ పెట్టగానే ఒక టీవీలో యాసిడ్ పోస్తున్న దృశ్యం. యాసిడ్ పోస్తుంటే వాడిని కాపాడుకుంటే వాడు మూతి దగ్గర మేకు నీకు ఎలా ఉంది, ప్రభుత్వమే దీనికి కారణమా అండం. ఇవి మనం పొద్దున్నే. దేవుడు పూజ లేదు, ప్రశాంతత లేదు, చిత్తానికి కాఫీ తాగకుండా దుష్టవార్త పట్టడం. ఆ పైన అప్పటికి అయిపోయిందే అమ్మా అంటాడు ఆవిడ ఇంట్లోంచి. ఇంకెక్కడే చెప్పావు కంగారు బాబోయ్, టిఫిన్ చేసుకోవాలి, ఇంకా ఎన్ని చేసుకోవాలని హడావుడు పడిపోవడం. కంగారు బస్సు ఎక్కడం. నువ్వు ఏ బస్సు ఎక్కినా దాని పేరు కంగారే. హడావుడు పడిపోయి ఇంక బట్ట కూడా సరిగ్గా కట్టుకోకుండా ఆఫీస్కి వచ్చేయడం. కంగారు ఏం చేద్దాం మరి? ఆ పైన ఆఫీసులో పని మాని బయటపడడం. ప్రైవేటు సంస్థలో పనిచేసే వాళ్ళకి తప్పదు, వాళ్ళ బయటికి వెళ్ళినవారు చచ్చినట్టు చేయాల్సింది. కానీ గవర్నమెంట్ ఆఫీసులో పని ఏమిటి? రాగానే 10:30కు వస్తాడు ఆలస్యంగా. అప్పుడు ఏమైనా పని చేస్తే టీ తాగాలో ఆయన బయటికి వెళ్తాడు, 1 గంటకు వస్తాడు 11:30కి. ఒక అరగంట పని చేస్తాడు, 12 లంచ్ బ్రేక్, ఏదో అరగంటకే బ్రేకు అని కట్టేస్తాడు. అప్పుడే లంచ్ బ్రేకు, సిగరెట్టు, టీ పేరు మీద మొత్తం మీద 2 అవుతుంది. 2:30కు వస్తాడు, మళ్ళీ ఓ అరగంట టైపో టీపో చేస్తాడు. 3 కాగానే మా ఆవిడని పికప్ చేసుకోవాలండి, లేకపోతే ఎవరన్నా పికప్ చేసుకుంటారేమో అని బెంగ. అందుకని అర్జెంటుగా 3ంటికి పారిపోవాలి. అందుకని ఆవిడ ఎక్కడో ఉంది ఆకాశంలో, అక్కడ ఆవిడని పికప్ చేసుకోవాలి. ఇద్దరు కలిసి చింతపెక్కలే ఇంటికి వెళ్ళాలి. మొత్తం మీద గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసేది ఎంత? 2 గంటలు కూడా లేదు. ఆఫీసులో పని మాని బయటపడడం. పోనీ ఇంతటివాడు ఏమైనా పని మానేసి కుదురుగా పోనీ ఏ దైవధ్యానం చేశాడా, కనీసం నిద్రపోయాడా అంటే అది కూడా లేదండి. అన్నింట్లో వేలెట్టడం, ప్రతి దాంట్లోనూ మనమే వేలెట్టేది. అసలు పని మానేసి ఇతరుల పనులన్నీ ఇంటింటి రామాయణం, లోకాభిరామాయణం అని అవన్నీ మాట్లాడుకుంటూ కూర్చోవడం. ఆఫీసులో పని మాని బయటపడడం, అన్నింట్లో వేలెట్టడం. ఇందులో ఆ శబ్దంలో నుడికారంలో ప్రత్యేకత. ఆఫీసులో పని మాని అంటే ఒక అర్థం. ఆఫీసులో పని మాని, ఒకవేళ చేసిన పని చాలా స్లోగా చేస్తాడు, స్పీడ్గా చేయడు. ఎందుకంటే ఈ ఫైలు పని చేసేసామనుకో కొత్త ఫైల్ ఇస్తారు. ఇదే చేయకుండా 2 రోజులు అట్టి పెడితే దాన్నే సాగదీయచ్చు, చేసిన కొద్దీ ఇస్తూనే ఉంటారు.
లేకపోతే ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ళు ఎందుకు పేరుకుంటున్నాయి? స్పష్టంగా ఒక సమయం ప్రకారం పనిచేస్తే ఎందుకు పేరుకుంటాయండి? కట్టలు 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 ఉన్నా సరే ఆ మధ్యలో పడుకుని నిద్రపోతాడు కానీ ఒక ఫైలు చూడడం, ఏం చేయాలో అది చేయడు. అందువలనే కదా ఇబ్బంది అయ్యేది, ఎవరి మీద ఏ చర్యలు లేకపోవడం ఇవన్నీ. అందుకే అన్నింట్లో వేలెట్టడం, సాయంత్రములు స్టారు టీవీ కనడం, ఒక 104 ఛానల్స్ వచ్చాయి, 1, 2, 3 ఇవన్నీ చూడాలి, ఇవన్నీ బుర్రకి ఎక్కించుకోవాలి. ఇవి అయ్యేసరికి రాత్రి 11:30, 12, 1 గంట కూడాను. అప్పుడు ఇంకా తప్పనిసరి పడుకోవడం. నిజానికి 10:30కి మంచం ఎక్కి కనీసం 5:30, 6 లేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటుంది శరీరం. అన్ని పనులకి మన సమయం సరిపోతుంది. 10:30 దాటి మెలకుగా ఉండడం నేరమే నిజంగా. టీవీలో వాళ్ళు కూడా 10:30 కట్టేయాలి. రేడియోలో ఉన్నప్పుడు సుఖంగా ఉండేవాళ్ళం. 9:30కి నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి అని పెట్టేవాడు. అంత సంగీతం ఉన్నవాళ్ళు ఎవరో బాలమురళీ కృష్ణ గారు శిష్యులు వినేవారు, మేమెవరో వినేవాళ్ళం కాదు. 10:30 అది కూడా 10ంటికి మొత్తం కట్టేయడమే, ప్రసారం సమాప్తం. మళ్ళీ పొద్దున్న 6ంటికి సుప్రభాతంతో మొదలెట్టేవాడు. కనీసం 8 గంటలు మనం వదిలేసేవాడు. 24 గంటల వార్తల ఛానల్స్ వచ్చాక అర్ధరాత్రి కూడా మనం వదలట్లేదు. ఇంకప్పుడు ఏం వచ్చేస్తుందో, ఎవడికి కడుపు నొప్పి వచ్చిందో అని ఓసారి నొక్కడం. ఏమి నొక్కింది, నీకు వచ్చింది కడుపు నొప్పి, వాడికి రాలేదు. కానీ ఇవన్నీ మనం మానుకుంటే జీవితం బాగుంటుంది. ఆదము దుప్పటి దీయకుండ జగడం, కాల్గేటు కాల్మొక్కడం, కాఫీ త్రాగుట దుష్టవార్త పఠనం, కంగారు బస్సెక్కడం, ఆఫీసులో పనిమాని బయటపడడం, అన్నింట్లో వేలెట్టడం, సాయంత్రములు స్టారు టీవీ గనడంకి ఏతద్ధి మా జీవితం. ఈ దుర్మార్గపు జీవితం నుంచి విముక్తి పొంది మన ప్రణాళిక మనం వేసుకుని మంచి సత్వరజస్తమో గుణాలకి ఇవ్వవలసిన ప్రాధాన్యం ఇచ్చి భగవద్ధ్యానం అనేటువంటి మార్గంలో సాగితే ఆనందమంతా మన గుండెల్లోనే ఉంటుంది. సెలవు.